మన పారా ఎస్ఎఫ్ ఆపరేటివ్ కమాండోస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు జెట్ ప్యాక్స్ ప్రొవైడ్ చేస్తుంది భారత్ సర్కార్. భారత్ ఇవాళ ఒక క్రియేటర్, పైనియర్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ట్రెండ్ సెటర్. ఏదైతే ఇంపాసిబుల్ అని అంటాం చూడు, అది పాసిబుల్ చేసి చూపించింది. ప్రపంచ దేశాలు భారత్ యొక్క కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది భారత్ యొక్క ఇన్నోవేషన్ ఫ్రెండ్స్. మీరు రాసి పెట్టుకోండి, F-35 కంటే ఒక ఘాతక్ జెట్ నా భారత్ తయారు చేయబోతున్నది. సోల్జర్స్ని కాపాడుకున్నట్లు వస్తే భారత్ కాపాడుకున్నట్టు ఎవ్వరు కాపాడుకోరు అని అంటారు. భారత్ ఒక వరల్డ్స్ డిఫెన్స్ పైనీర్ లాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్. మనం ఏదైతే ఇంతకంటే ముందు వాన్ మీద వెళ్ళామని మళ్ళీ మీద డిపెండ్ అయినాం చూడు, ఇప్పుడు ఆ డిపెండెన్సీ అనేది పోయింది. నువ్వు శాంక్షన్లు పెట్టినా, స్కీములు పెట్టినా భారత్ తన కలలు కనడం మాత్రం ఆపదు కూడా. ఇప్పుడు సరిహద్దులు దాటాలనంటే దుష్మన్లు ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోతాయి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దానముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. గిరీష్, ఇది వెనక ఏంది, ఏదో మన మిలిటరీ డ్రెస్సులు కనిపించను, పారామిలిటరీ ఫోర్స్ కనిపిస్తుంది వెనకకు అని అంటే, వాడు లోయలలో దాచుకొని, షెట్ల వెనకాల దాచుకొని, నదుల చుట్టూ అక్కడక్కడ దాచుకొని, రాళ్ళ వెనకాల, గుట్టల వెనకాల దాచుకుంటే నేను దొరకా అని చెప్పి ఎవడైతే ఇప్పటిదాకా మన రక్షక బలగాలని ఇబ్బంది పెట్టిండు కదా, వాడికి ఒక దురదృష్టకరమైన వార్త, మనకు అదృష్టకరమైన వార్త ఏంది అని అంటే, మన పారా ఎస్ఎఫ్ ఆపరేటివ్ కమాండోస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు జెట్ ప్యాక్స్ ప్రొవైడ్ చేస్తుంది భారత్ సర్కార్. జెట్ ప్యాక్స్ మీరు చూస్తారు కదా, ఇగో ఎంత ఆరాంగా ఎగిరిపోతున్నారు అని అంటే, ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ ఆపరేటింగ్ LOC, LAC ఇవి ఏవైతే ఉంటాయి చూడు, ఇప్పుడు వీటిని హ్యాండిల్ చేసుడు చాలా ఈజీ. చైనా ఎక్సెట్రా ఆర్ పాకిస్తాన్ని అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ దేశాందైనా డెస్టినీ అని అంటాం కదా, ఆ డెస్టినీ అనేది డిఫెన్స్ టెక్నాలజీ డిసైడ్ చేస్తుంది. ఇవాళ భారత్ కేవలం ఒక బయ్యర్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ప్రపంచ దేశం మొత్తము భారత్ని ఫాలో చేస్తుంది. భారత్ ఇవాళ ఫాలోవర్ కాదు, భారత్ ఇవాళ ఒక క్రియేటర్, పైనియర్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ట్రెండ్ సెటర్. ఈ జెట్ సూట్స్ ఏవైతున్నాయో, జెట్ బూస్టర్ సూట్స్ ఏవైతున్నాయో, ఇది మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే ఇట్లా నిలబడతారు, జిప్పు మన లేస్తారు, జప్ మన వెళ్ళిపోతారు. కంప్లీట్గా ఏదైతే మేము లోయలలో దాచుకొని దాన్ని ఏమంటారు, గుట్టలలో దాచుకుంటాం, పొదలలో దాచుకుంటాం, కనబడం అని అంటాం కదా, వాళ్ళందరికీ ఇలా భారత్ ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏదైతే ఇంపాసిబుల్ అని అంటాం చూడు, అది పాసిబుల్ చేసి చూపించింది. ఈ జెట్ బూస్టర్ మన ప్యాక్ ఏదైతుందో, మన పారా మిలిటరీ ఎస్ఎఫ్ కమాండోస్కి 50 km/h రఫ్తార్ స్పీడ్ని తీసుకుపోయే ఆస్కారం కల్పిస్తుంది. ఇక ప్లే గ్రౌండ్ ఓపెన్ అయిపోయింది. నువ్వు ఎక్కడ దాచుకున్నా, ఏడా తీసుకున్నా ఒక గద్ద నేను అబ్జర్వ్ చేస్తుంటుంది, ఆ గద్ద వేటాడుతుంది. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తము ఈ జెట్ ప్యాక్స్ మాకేమన్నా దొరకగలుగుతాయా, ఇంత చీప్గా మీరు తయారు ఎట్లా చేసిర్రు అని చెప్తున్నారు. నువ్వు శాంక్షన్స్ పెట్టుకుంటూ పోతే మన స్ట్రాటజీ భారత్ మార్చుకుంటా పోయింది. ఇవాళ నువ్వు పైప్ లైన్లు బంద్ చేస్తే భారత్ జుకేగా నై అని చెప్పి నువ్వు పైప్ లైన్ బంద్ చేసుకుంటే బంద్ చేసుకో, మేము చూసుకుంటాం ఎడికైనా ఇంకొక కొత్త పైప్ లైన్ తెరుచుకోవాలో అనన్న ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నది. ప్రతి అడ్వర్సిటీని భారత్ ఆపర్చునిటీగా మార్చుకుంటూ వచ్చింది. మన డిప్లొమసీ, మన సక్సెస్, మన డిటర్మినేషన్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయిల్ రిచ్ కింగ్డమ్స్ కూడా భారత్తో పెట్టుకోవాలన్నా, ఇన్ఫ్యాక్ట్ భారత్తో దోస్తీ చేయాలని తహతహలాడతాయి. ప్రతి దేశం ఇలా ప్రపంచంలో ఏం మాట్లాడుతుంది తెలుసా ఫ్రెండ్స్, భారత్తో పార్ట్నర్గా ఉంటే బాగుంటుంది కదా, భారత్ లాంటి ఒక మిత్రుడు మనకు దూరం అయితే చాలా కష్టం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, MiG-21 ఏవైతే ఇంజన్లు ఉన్నాయో వాటిని టార్గెట్ డ్రోన్స్ లాగా యూజ్ చేసి పవర్నే రీసైకిల్ చేస్తున్నారు అని అంటే, మన భారత శాస్త్రవేత్తలకు ఒక కమెంట్ ఖచ్చితంగా కొట్టాలి ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై అని. స్క్రాప్ చేసే కంటే ఇవాళ వాటిని వార్ మెషిన్స్ తయారు చేస్తున్నారు, కటింగ్ ఎడ్జ్ మిసైల్ టెస్ట్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. వరల్డ్ ఇవన్నిటిని తయారు చేయడానికి కొన్ని బిలియన్స్ రూపాయలు పెడుతుంది. అదే భారత్ కేవలం లక్షల రూపాయలతోనే ఇది ఖతం చేస్తుంది. ఇది భారత్ యొక్క స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా పెంచుతున్నది. ప్రపంచ దేశాలు భారత్ యొక్క కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, ఒక ఇంజన్ తయారు చేస్తున్నారు, 120 kN ఇంజన్. భారత్ ఇంకా ఫ్రాన్స్ కలిపి ఏరోస్పేస్ హిస్టరీలా చరిత్ర రాయబోతున్నారు. ఈ ట్విన్
ఈ ట్విన్ ఇంజన్ 120 కిలో న్యూటన్ ఏదైతే ట్విన్ ఇంజన్ ఉన్నదో ఈ ట్విన్ ఇంజన్ అన్నప్పుడు 240 కిలో న్యూటన్ థ్రస్ట్ డెవలప్ చేస్తుంది. 240 కిలో న్యూటన్ థ్రస్ట్ డెవలప్ చేస్తున్నారు అని అంటే ఫైటర్ జెట్స్ని ఎంత అజైల్ చేస్తుంది, ఎంత పవర్ఫుల్ చేస్తుంది, ఎంత అన్స్టాపబుల్ చేస్తుందో ఒకసారి మీరు చూసుకోండి. డిఫెన్స్ అనలిస్టులు వాషింగ్టన్ నుంచి, మాస్కో నుంచి, ఇన్ఫ్యాక్ట్ చైనా నుంచి కూడా ఏమంటారు అంటే ఇది కదా ప్రపంచం కోరుకునేది, దీనికి కదా మార్కెట్ ఉంటుంది అని. ఇది భారత్ యొక్క ఇన్నోవేషన్ ఫ్రెండ్స్. రష్యా ఎప్పుడైతే సుకోయి తయారు చేస్తామని అనుకుంటుంది చూడు, వేరే దేశాలు దానికి ఏం గుర్తురావు, కేవలం భారత్ గుర్తొస్తుంది. భారత్ ఎందుకు గుర్తొస్తుంది అని అంటే భారత్ యొక్క స్కిల్, భారత్ యొక్క టాలెంట్, భారత్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే గొప్పది భారత్ అంటే ఒక నమ్మకం, భారత్ అంటే ఒక క్రెడిబిలిటీ. సుకోయి 57 తయారు చేయడం అని అంటే కేవలం ఒక ఫైటర్ జెట్ తయారు చేసుడు కాదు, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సక్సెస్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పవర్ ప్రొజెక్షన్. రేపు దేశాలు మొత్తం లైన్లో నిలబడతాయొచ్చు, కాకపోతే భారత్ తన అడుగు అండ్ అనుభూతి ప్రపంచానికి ఇస్తూనే ఉన్నది. ఆ అనుభవం ఎవడైతే అనుభవించిండో భారత్ని ఎవడు వదిలిపెట్టలే ఫ్రెండ్స్. మీరు రాసి పెట్టుకోండి, F-35 కంటే ఒక ఘాతక్ జెట్ నా భారత్ తయారు చేయబోతున్నది. అండ్ ఇట్ విల్ బి వెరీ స్టెల్త్ డెడ్లీ ఘాతక్ ఫైటర్ జెట్ భారత్ తయారు చేయబోతున్నది. భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. SMPP హెల్మెట్స్ల గురించి మాట్లాడితే సోల్జర్ ప్రొటెక్షన్ కాడికి వస్తే భారత్ యొక్క ఇన్నోవేషన్ నా భూతో నా భవిష్యత్ అని చెప్పి మాట్లాడతారు. సోల్జర్స్ని కాపాడుకున్నట్లు వస్తే భారత్ కాపాడుకున్నట్టు ఎవ్వరు కాపాడుకోరు అని అంటారు. ఏదైతే SMPP హెల్మెట్లు మనం తయారు చేసినామో సోల్జర్లకు అది 40% లైటర్, 100% స్ట్రాంగర్. AK-47 బుల్లెట్లను కూడా ఏమంటారు తీసుకునే శక్తి దీనికి ఉన్నదని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే ఇప్పటిదాకా హెల్మెట్లు వచ్చినాయో మన సర్దార్జీలకు అవి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండే, కాకపోతే మన SMPP హెల్మెట్లు సిక్కుల టర్బన్లకు కూడా ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా పెడుతున్నారు. ఇట్లాంటిది మేము ఎందుకు తయారు చేయలేకపోయినాము అని చెప్పి అలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. భారత్ ఇన్నోవేషనే కాకుండా ట్రెడిషన్ని కూడా ఇంత లాజికల్గా మీట్ అవుతుంది అని అంటే ఏందిరా ఈ భారత్ అని చెప్పి ఆలోచిస్తున్నారు. భారత్ ఒక వరల్డ్స్ డిఫెన్స్ పైనీర్ లాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఏదైతే ఇంతకంటే ముందు వాన్ మీద ఎల్లయ్యామని మళ్ళీ మీద డిపెండ్ అయినాం చూడు, ఇప్పుడు ఆ డిపెండెన్సీ అనేది పోయింది. భారత్ టెక్నాలజీ కోసం వాడెవడో ఇస్తాడని వెయిట్ చేయదు, మనం ఇన్నోవేట్ చేసుడు మొదలెట్టినాం. జెట్ సూట్సే తీసుకోండి, జెట్ ప్యాక్సే తీసుకోండి, రీసైకిల్డ్ ఫైటర్ జెట్సే తీసుకోండి, సోల్జర్ హెల్మెట్సే తీసుకోండి, మన ఇన్నోవేషన్స్ అన్నీ ఇలా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అవి మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని చూడుర్రి ఫ్రెండ్స్. భారత్ ఫ్యూచర్కి ఏ రకంగా అడుగులేస్తుందో ఒకసారి మీరు చూడండి. ఓల్డ్ మిగ్స్ నుంచి న్యూ జిగ్స్ పెట్టి భారత్ వింగ్స్కి కొత్తదనం ఇస్తున్నది అని అంటే ఇవాళ భారత్ ఏ రకంగా అడుగులేస్తుందో చూడండి. నువ్వు శాంక్షన్లు పెట్టినా స్కీములు పెట్టినా భారత్ తన కలలు కనడం మాత్రం ఆపదు కూడా. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఇది కేవలం ఒక సోల్జర్లకు జెట్ ప్యాక్ ఇయ్యలే, ఇన్ఫ్యాక్ట్ అందరికీ భారతీయులందరికీ ఒక బూస్టర్ ప్యాక్ వచ్చింది. ఇప్పుడు సరిహద్దులు దాటాలనంటే దుష్మన్లు ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోతాయి. అవునా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.